Good afternoon everyone. My name is G Gangotri. I am studying 9th class. First of all, thank you to IAS officer Vinod Kumar sir. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థిలో సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి ఇలాంటి టూర్స్ అనేవి చాలా అరేంజ్ చేస్తున్నారు. ఈ టూర్స్ వల్ల ఉపయోగం ఏమిటంటే మన పరిసరాలే కాకుండా మన చుట్టూ ఉండే వాతావరణాలలో కూడా మనం దాంట్లో ఉండే ప్రతి ఒక్క సైన్స్కి సంబంధించిన విషయాలను మనం చూస్తూ ఎదుటి వారికి వ్యక్తం చేయొచ్చు. ఇట్లాంటి చోట మనం వెళ్ళడం ద్వారా మనకు సైన్స్ పట్ల అవగాహన కల్పించుట, తర్వాత అనేక విషయాల పట్ల మనకు అవగాహన వస్తుంది. ఇప్పుడు చుట్టూ పరిసరాలపైన మనకు అవగాహన వస్తుంది. ఇలాంటి మ్యూజియంస్ కానీ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇలాంటివైనా వెళ్ళినప్పుడు కొంచెం మనకు ఒక మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది. తర్వాత మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. మా డాడీ ఫార్మర్ అయినప్పుడు అంటే మేము ఎక్కడైనా వేరే చోటకి వెళ్ళాలంటే బెంగళూరు వరకు వెళ్ళాలంటే కూడా డబ్బు చాలా ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఖర్చు అయినప్పుడు మా డాడీ కానీ ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి టూర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల మా స్టూడెంట్స్లో సైన్స్ పట్ల అవగాహన కలుగుతుంది. పేరెంట్స్కి కూడా కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. మనకు అనేక సైన్స్ అవగాహన ఉండటం వల్ల ఫ్యూచర్లో మన ఇండియా కూడా సైన్స్లో నెంబర్ 1 పొజిషన్లోకి రావచ్చు. తర్వాత ఎంతోమంది సైంటిస్టులు తయారు కావచ్చు. ఇలాంటి మ్యూజియంస్, తర్వాత బొటానికల్ పార్క్స్, అలాంటి ప్రతి ఒక్క చోటికి ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ పర్సన్స్, తర్వాత స్టూడెంట్స్ని కూడా ఇలాంటి పిలుచుకోపోయి అందరినీ ఎంకరేజ్ చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారిని, తర్వాత మన ఐఏఎస్ వినోద్ కుమార్ సార్ని, మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సైన్స్ అంటే ఏంటంటే నిరూపించబడేది, అంటే ఒక వస్తువు ఆధారాలతో క్రమ పద్ధతితో మనం వాటిని నిరూపిస్తాం. అలాంటి మ్యూజియంస్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వస్తువు గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అవి ఎందుకు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి అనేవి మనకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సైన్స్ పట్ల అవగాహన కల్పించడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం విద్యార్థులకు చాలా మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.